యెషయా 9వ అధ్యాయం. అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని, అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. నీవు జనమును విస్తరింపచేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. కొంతకాలమున మనుష్యులు సంతోషించినట్లు, దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. మిద్యాను దినమున జరిగినట్లు వాని బరువు కాడిని నీవు విరచి ఉన్నావు. వాని మెడను కట్టుకర్రను, వాని తోలు వాని కొరడాలతో విరిచి ఉన్నావు. యుద్ధపు సందడి చేయు యోధులందరి జోళ్లను, రక్తములో పొరలింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి దహింపబడును. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుబడుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ప్రభువు యాకోబు విషయమై వర్తమానము పంపగా అది ఇజ్రాయేలు వరకు దిగివచ్చి ఉన్నది. అది ఎఫ్రాయిమును షోమ్రోను నివాసులకును ప్రజలకందరికీ తెలియవలసి ఉన్నది. వారు ఇటుకలతో కట్టినది పడిపోయెను. చెక్కిన రాళ్లతో కట్టుదము రండి. రావికర్రతో కట్టినది నరకబడెను. వాటికి మారుగా దేవదారు కర్రను వేయుదము రండని అతిశయపడి గర్వముతో చెప్పుకొనుచున్నారు. యెహోవా వాని మీదకి రెజీనునకు విరోధులైన వారిని హెచ్చించుచు వాని శత్రువులను రేపుచున్నాడు. తూర్పున సిరియాయు, పడమట ఫిలిష్తీయులను నోరు తెరిచి ఇజ్రాయేలును మింగివేయవలెనని ఉన్నారు. ఇలాగూ జరిగినను ఆయన కోపము చల్లారలేదు, ఆయన బాహువు ఇంకనూ చాపబడి ఉన్నది. అయినను జనులు తమ్ము కొట్టిన వాని తట్టు తిరుగుటలేదు, సైన్యములకు అధిపతి యెహోవాను వెతకరు. కావున యెహోవా ఇజ్రాయేలులో నుండి తలను, తోకను, తాటికమ్మను, రెల్లును ఒక దినమున కొట్టివేయును. పెద్దలను, ఘనులను, తలకల్లలాడు ప్రవక్తలు తోక. ఈ జనులు నాయకులు, త్రోవ తప్పించువారు, వారిని వెంబడించువారు వారి చేత మింగివేయబడుదురు. వారందరూ భక్తిహీనులను, దుర్మార్గులను అయి ఉన్నారు. ప్రతి నోరు దుర్భాషలాడును. కాబట్టి ప్రభువు వారి యవనస్తులను చూచి సంతోషింపబడి వారి తల్లిదండ్రులు లేని వారైనందున వారి విధవరాండ్రైనదైనను జాలిపడడు. ఇలాగూ జరిగినను ఆయన కోపము చల్లారదు, ఆయన బాహువు ఇంకనూ చాపబడి ఉన్నది. భక్తిహీనత అగ్నివలే మండుచున్నది. అది గచ్చ పొదలను, బలురక్కసి చెట్లను కాల్చి అడవి పొదలలో రాజును అవి దట్టమైన పొగవలె చుట్టుకొనుచు పైకి ఎగయును. సైన్యములకు అధిపతి యెహోవా ఉగ్రత వలన దేశము కాలిపోయెను. జనులను అగ్నికి కట్టెల వలె నున్నారు. వారిలో ఒకనికొకడు కరుణింపడు. కుడి పక్కన ఉన్నదాన్ని పట్టుకొందురు గాని ఇంకనూ ఆకలిగొని ఉందురు. ఎడమ పక్క ఉన్నదాన్ని భక్షించుదురు కానీ ఇంకనూ తృప్తి పొందక యుందురు. వారిలో ప్రతివాడు తన బాహువును భక్షించును. మనష్షే ఎఫ్రాయిమును, ఎఫ్రాయిము మనష్షేను భక్షించును. వీరిద్దరూ ఏకీభవించి యూదా మీద పడుదురు. ఇలాగూ జరిగినను ఆయన కోపము చల్లారలేదు, ఆయన బాహువు ఇంకనూ చాపబడి ఉన్నది. 10వ అధ్యాయం. విధవరాండ్రు తమకు దోపుడు సొమ్ముగా ఉండవలెననియు, తల్లిదండ్రులు లేని వారిని కొల్లబెట్టుకొనవలెననియు కోరి న్యాయ విమర్శ జరిగింపకుండా దరిద్రులను తొలగించుటకును, నా ప్రజలలోని బీదల న్యాయమును తప్పించుటకును, అన్యాయపు విధులను విధించు వారికిని, బాధాకరమైన శాసనములను వ్రాయించు వారికిని శ్రమ. దర్శన దినమున దూరము నుండి వచ్చు ప్రళయ దినమున మీరేమి చేయుదురు? సహాయము నొందుటకు ఎవరి యొద్దకు పారిపోవుదురు? మీ ఐశ్వర్యము ఎక్కడ దాచుకుందురు? వారు చెడపట్టబడిన వారి కింద దాగుకొనుచున్నారు.
హతులైన వారి కింద కూలుచున్నారు. ఇలాగూ జరిగినను యెహోవా కోపము చల్లారలేదు, ఆయన బాహువు ఇంకనూ చాపబడి ఉన్నది. అష్షూరీయులకు శ్రమ, వారు నా కోపమునకు సాధనమైన దండము. నా దుడ్డుకర్ర, నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది. భక్తిహీనులకు జనముల మీదికి నేను వారిని పంపెదను. దోపుడు సొమ్ము దోచుకొనుటకు, కొల్లపెట్టుటకును, వీధులను తొక్కించుటకును నా ఉగ్రతకు పాత్రులకు జనములను గూర్చి వారికి ఆజ్ఞాపించెదను. అయితే అతడు అలాగు ననుకొనడు, అది అతని ఆలోచన కాదు. నాశనము చేయవలెననియు చాలా జనములను నిర్మూలనము చేయవలెననియు అతని ఆలోచన. అతడిట్లనుకొనుచున్నాడు, నా అధిపతులందరూ మహారాజులు కారా? కర్నో కర్కెమీషు వలె నుండలేదా? హమాతు అర్పాదు వలె నుండలేదా? షోమ్రోను దమస్కు వలె నుండలేదా? విగ్రహములను పూజించు రాజ్యములు నా చేతికి చిక్కినవి గదా. వాటి విగ్రహములు యెరూషలేము షోమ్రోనుల విగ్రహముల కంటే ఎక్కువైనవి గదా. షోమ్రోనునకు దాని విగ్రహములకును నేను చేసినట్లు యెరూషలేమునకు దాని విగ్రహములకును చేయకపోదునా అనెను. కావున సీయోను కొండ మీదను యెరూషలేము మీదను ప్రభువు తన కార్యమంతయు నెరవేర్చిన తరువాత నేను అష్షూరు రాజు యొక్క హృదయ గర్వము వలన ఫలమును బట్టియు అతని కన్నుల అహంకారపు చూపులను బట్టియు అతని శిక్షింతును. అతడు, నేను వివేకిని, నా బాహుబలము చేతను నా బుద్ధిబలము చేతను అలాగూ చేసి తిని. నేను జనముల సరిహద్దులను మార్చి వారి ఖజానాలను దోచుకొంటిని. మహాబలిష్ఠుడనై సింహాసనాసీనులను త్రోసివేసి తిని. పక్షిగూటిలో ఒకడు చెయ్యి వేసినట్టు జనముల ఆస్తి నా చేత చిక్కెను. ఒకడు విడవబడిన గుడ్లను ఏరుకొనున్నప్పుడు రెక్కను ఆడించునది అయినను, నోరు తెరచున్నది అయినను, కిచకిచలాడునది అయినను లేకపోవునట్లు నిరభ్యంతరముగా నేను సర్వలోకమును ఏరుకొనుచున్నానని అనుకొనెను. గొడ్డలి తనతో నరుకువాని చూచి అతిశయపడునా? రంపము తనతో కోయువాని మీద పొగుడుకొనునా? కోల తన్నెత్తుకొని వాడిని ఆడించినట్లును, దండము కర్ర కాని వానిని ఎత్తినట్లును ఉండునా? ప్రభువును సైన్యములకు అధిపతియు నగు యెహోవా బలిసిన అష్షూరీయుల మీదికి క్షయరోగము పంపును. వారి కింద అగ్నిజ్వాలలు గల కొరవి కట్టె రాజును. ఇజ్రాయేలు యొక్క వెలుగు అగ్నియును, అతడు పరిశుద్ధ దేవుడు జ్వాలయు నగును. అది అష్షూరు యొక్క బలురక్కసి చెట్లకును గచ్చపొదలకును అంటుకొని ఒక్క దినమున వాటిని మింగివేయును. ఒకడు వ్యాధిగ్రస్తుడై క్షీణించిపోవునట్లుగా శరీర ప్రాణములతో కూడా అతని అడవికిని అతని ఫలభరితమైన పొలములకును కలిగిన మహిమను అది నాశనము చేయును. అతడి అడవి చెట్ల శేషము కొంచెమగును, బాలుడు వాటిని లెక్కపెట్టవచ్చును. ఆ దినమున ఇజ్రాయేలు శేషమును యాకోబు కుటుంబీకులలో తప్పించుకొనిన వారును తమ్మును హతము చేసిన వానిని ఇకను ఆశ్రయింపక సత్యమును బట్టి ఇజ్రాయేలీయుల పరిశుద్ధ దేవుడైన యెహోవాను నిజముగా ఆశ్రయించెదరు. శేషము తిరుగును, యాకోబు శేషము బలవంతుడగు దేవుని వైపు తిరుగును. నీ జనులైన ఇజ్రాయేలు సముద్రపు ఇసుక వలె ఉండి నన్ను దానిలో శేషమే తిరుగును సమూల నాశనము నిర్ణయింపబడెను, నీతి ప్రవాహము వలె వచ్చును. ఏలయనగా తాను నిర్ణయించిన సమూల నాశనము ప్రభువును సైన్యములకు అధిపతియు నగు యెహోవా సర్వలోకమున కలుగజేసెను. ప్రభువునకు సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, సీయోనులో నివసించు జనులారా, ఐగుప్తీయులు చేసినట్టు అష్షూరు కర్రలతో నిన్ను కొట్టి నీ మీద తన దండము ఎత్తినను వానికి భయపడకుము. ఇకను కొద్ది కాలమైన తరువాత నా కోపము చల్లారును, వారిని నాశనము చేయుటకు నా ఉగ్రత తిరుగును. ఓరేబు బండ యొద్ద మిద్యానును హతము చేసినట్టు సైన్యములకు అధిపతి యెహోవా తన కొరడాలను వాని మీద ఆడించును. ఆయన దండము సముద్రము వరకు వచ్చును. ఐగుప్తీయులు దండమెత్తినట్లు ఆయన దానిని ఎత్తును. ఆ దినమున నీ భుజము మీద నుండి అతని బరువు తీసివేయబడును, నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును. నీవు బలిసినందున ఆ కాడి విరగగొట్టబడును. అష్షూరీయులు ఆయాతు మీద పడుచున్నారు, మిగ్రోను మార్గముగా పోవుచున్నారు, మిక్మషులో తమ సామాగ్రి ఉంచుచున్నారు. వారు కొండ సందు దాటి వచ్చుచున్నారు. రామా వణుకుచున్నది, గెబలో బసచేతము రండని అనుచున్నారు. సౌలు గిబ్యా నివాసులు పారిపోవుదురు.
గల్లీములారా బిగ్గరగా కేకలు వేయుడి. లాయిష ఆలకింపుము. అయ్యయ్యో అనాలోతు. మద్మేన జనులు పారిపోవుదురు. గిబా నివాసులు పారిపోవుదురు. ఈ దినమే దండు నోబులో దిగును. ఈ దినమే సీయోను కుమారి పర్వతమును యెరూషలేము కొండ మీద వారు తమ చెయ్యి ఆడించుదురు. చూడుడి, ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా భీకరముగా కొమ్ములను తెగగొట్టగా మిక్కిలి ఎత్తుగల చెట్లు నరకబడును, ఉన్నతమైనవి పడిపోవును. ఆయన అడవి పొదలను ఇనుప కత్తితో కొట్టివేయును. లెబానోను బలవంతుడైన ఒకని చేత కూలిపోవును.